ओम श्री ह्रीं क्लीं ओम गणपते नमः सर्वधर्मे विमाने स्वाहा स्वाहा ओम श्री ह्रीं क्लीं ओम गणपते वरवरद सर्वधर्मे विमाने स्वाहा स्वाहा ओम श्री ह्रीं क्लीं ओम गणपते वरवरद सर्वधर्मे विमाने स्वाहा स्वाहा ओम श्री ह्रीं क्लीं ओम गणपते वरवरद सर्वधर्मे विमाने स्वाहा स्वाहा ओम श्री ह्रीं क्लीं ओम गणपते वरवरद सर्वधर्मे विमाने स्वाहा स्वाहा ओम श्री ह्रीं क्लीं ओम गणपते वरवरद सर्वधर्मे विमाने स्वाहा स्वाहा ओम श्री ह्रीं क्लीं ओम गणपते वरवरद सर्वधर्मे विमाने स्वाहा स्वाहा ओम श्री ह्रीं क्लीं ओम गणपते वरवरद सर्वधर्मे विमाने स्वाहा स्वाहा ओम श्री ह्रीं क्लीं ओम गणपते वरवरद सर्वधर्मे विमाने स्वाहा स्वाहा ओम श्री ह्रीं क्लीं ओम गणपते वरवरद सर्वधर्मे विमाने स्वाहा स्वाहा ओम श्री ह्रीं क्लीं ओम गणपते वरवरद सर्वधर्मे विमाने स्वाहा स्वाहा ओम श्री ह्रीं क्लीं ओम गणपते वरवरद सर्वधर्मे वशमानय स्वाहा स्वाहा ओम श्री ह्रीं क्लीं ओम गणपते वरवरद सर्वधर्मे विमाने स्वाहा स्वाहा ओम श्री ह्रीं क्लीं ओम गणपते वरवरद सर्वधर्मे विमाने स्वाहा स्वाहा ओम श्री गणपति देवा Hare Rama
ప్రసాదాన్ని కూడా అందిస్తున్నారు. ఈరోజు చాలా శుభ్రం, ఎందుకంటే శ్రావణ మాసం లాస్ట్ డే. అలాగే ఈరోజు శ్వేత గణపతి దేవాలయంలోకి ఇది మూడోసారి రావడం. అయితే ముందు కిందన్నట్టు రావడం ఏమి తర్వాత రావడం, కానీ ఇంతవరకు పెద్ద గురువు గారు నాకు దర్శనం ఇవ్వలేదు. 2-3 సార్లు ఫోన్ చేసిన కలవలేదు. అలాగే ఈరోజు అనుకోకుండా ఇక్కడికి రావడానికి కారణం శ్రీనివాస్ శర్మ గారు. ఇప్పుడు మాట్లాడినప్పుడు ఇక్కడే ఉన్నాను అంటే మా ఇద్దరు కనెక్షన్ వస్తుందని తెలియలేదు. అంతకుముందు కూడా స్వామివారి పెద్ద బ్రహ్మాండంలో పోవడం జరిగింది. అప్పుడు స్వామివారి మనలో ఉన్నారు, ఇప్పుడు కుదరలేదు. అలాగే సిద్దిపేటలో నేను 1974లో కూడా ఫస్ట్ సిద్దిపేటలో బజార్లో కనుక పెట్టింది. అలాగే ఒక వెంచర్లో చిన్న గణపతి పెడతాము, వెంచర్ తీసుకోవడం జరిగింది 1985లో. 2001లో టెంపుల్ కట్టాము, సుప్రీం 2000 టెంపుల్ కట్టాము. 2003లో ఆగిపోయింది. 2005లో దీక్ష స్వామి చెప్పడం జరిగింది. అప్పుడు దీక్ష ఎక్కడికి కదా అప్పుడు తెలియదు, వాస్తవానికి ఏమో తెలియదు. దీక్ష కాణిపాకం పోయి కనుక దీక్ష తీశాను. అన్న గల్లా అరుణకుమార్ అందరూ పట్టుకుని దీక్ష తీసిన తర్వాత ఇక్కడ తెలిసి నేను దీక్ష తర్వాత ఇక్కడ రావడం జరిగింది. అక్కడి నుంచి నేను స్వామివారికి ఏకైక శిష్యునిగా అంటే ఇక్కడ ఏర్పడుతున్న ప్రోగ్రాం కూడా మా యువ సిద్దిపేట కుమరవేలో చేసి రావడం జరిగింది. 2007 పరిచయం 12 దాదాపు 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడ విషయాలు మాత్రం శ్వేత గణపతి ఏకైక శిష్యునిగా స్వామివారికి నేను అందుకుంటూ ఇక్కడికి ఫాలో అవుతున్నాను. ఇక్కడ ఉన్న మహిళలు ఇవన్నీ తెలుసు. కానీ ఈ రోజు నాకు స్వామివారి కర్ణాకటాక్షం దొరికింది అనుకున్నాను. ఎందుకంటే అక్కడ కూడా తొందరగా గుడి కట్టడానికి ఏమన్నానంటే మీరు ఇక్కడ రండి, ఇక్కడ వస్తే మీ సమస్యలు తీరుతాయి అని చెప్పినా మీరు మాట్లాడుతుంటే 11-12 గంటలకు. తర్వాత వర్షం బ్రహ్మాండం వచ్చి బసాపురం వాగు పెరుగుతుంది. బసాపురం వాగు వేరే రోడ్లు వస్తామనుకున్నాం. అక్కడి నుంచి పందుల వాగు పెరుగుతుంది. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ చెప్పడం జరిగింది. విలమించిన తర్వాత పందిల వారు ఫోన్ చేసి ఇంకో రోజు మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. మేము వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక మహత్వం చెప్తున్నాను. ఇది నాది కాదు, కరెక్ట్ దగ్గరికి పిలిపించుకున్నాను రావాలి ఇక్కడికి అని చెప్తే జనగామ నుంచి తిరిగి వచ్చాము. టైంకి అన్నాం. ఇప్పుడు ఏంటంటే మీ ఆశీర్వాదం వల్ల శ్రీనివాస్ గారి వల్ల ఉంది కాబట్టి సిద్దిపేటలో 1,00,00,000 పార్కుల లక్ష్మీ గణపతి దేవాలయం కట్టాలని సంకల్పం ఇవ్వాలి. 3 అంతస్తుల్లో స్వామివారు
మీరు దగ్గరుండి గురువుగారిని ఆడికి మీరు ఎందుకంటే మీరు ఈరోజు రావడం కారణం మాత్రం ప్రధానంగా మీరు కాబట్టి ఆ పవర్ ఉందని నేను అనుకుంటున్నా. నేను కూడా 2 పర్యాయాలు కేసీఆర్ గారి దేవన్న కిటికీ పొడుగు అయినాను. అక్కడ కూడా ఎక్కువ నేను ఇంతవరకు ఒక 12 బారసాలు చేశాను గోమాతకు, 9 శ్రీమంతాలు చేశాను. నేను మానవ సంబంధాలు తక్కువ చేసుకొని మా దోషం కూడా వాళ్ళ మనమని పోవట్లేదు. గోమాతకు నామకరణం చేస్తాను ఎక్కడున్నా వస్తా. గణపతి అంటే చస్తా, గోమాతకు వస్తా, గణపతి అంటే చస్తా. ఈ 2 కార్యక్రమాలు. అలాగే గోమాత ఆలింగనం, గోవింద ఆలింగనం. గోమాతకు సేవ చేస్తే గోమాత రక్షిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు రోజున్నాను. 20 సంవత్సరాలకి దగ్గర పప్పు రొట్టె పెట్టాను. ఇక్కడ పిల్లలు చాలాసేపు చెప్పుకుంటూ దిగదు కాబట్టి ఇక్కడ రావడం నా కళ అంటే బాగా ఇష్టం. నేను లక్ష్మీపుత్రుడిని, కానీ నేను 10th 2 సార్లు ఫెయిల్ అయినా. సరస్వతిని కర్ణకటాక్ష పిల్లల్ని చూడమని నాకు ఆనందం వచ్చి ఫస్ట్ రూమ్ చెప్పాను వాళ్ళకి ఏమైనా ఇద్దామని చెప్పి. అలాగే ఈ అవకాశం మీకు ఇచ్చిన పెద్దలకు సన్మానం నేను చేద్దామనుకుంటున్నాను కాబట్టి దయచేసి నన్ను శ్రీకృష్ణుని కూర్చొని వారి స్వీకరించాలని కోరుకుంటున్నాను. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్వామివారి దివ్యానుగ్రహంతో వారు ఆనందంతో చేసినటువంటి సంస్థలు మన గోవులపై ఎంతో ప్రేమ. అలాంటి గోమాతను సేవిస్తూ సభ గోమాతను దర్శించుకోవచ్చాను. సర్వ గోవులను దర్శించవచ్చ భాగ్యం కలుగుతుంది. అలా గోవు సేవ చేస్తూ చెప్పిన పుణ్యాన్ని అందుకుంటుంది తెలంగాణకు కార్యక్రమంలో ఫస్ట్ సెకండ్ లో వాళ్ళకి సన్మానం చేద్దామనుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా పేరు స్వామివారిని ప్రకటించే స్వామివారిని చేద్దామని అనుకుంటున్నాను. మేము ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం వచ్చాము. ఇక్కడికి వచ్చే వరకు కూడా ఈ గుడిలో ఉన్న మార్కెట్ చాలా మంచి వైబ్రేషన్ అనిపిస్తుంది. అయ్యగారికి పదాభివందనాలు చేస్తూ మాకు విద్యార్థి ఇలాంటి కార్యక్రమం మరొకసారి ఇప్పటికి రాబోతే చాలా సంతోషం. మీ ప్రతి ధన్యవాదాలు. ఈరోజు మహాశివరాత్రి రోజు అనుకోకుండా రామనారాయణ దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. అతను ఇట్లా మేము శ్రీకాకుళం దేవాలయం పెడుతున్నాము హాజీపేట, నువ్వు కట్టేకు అని చెప్పి అట్లే తీసుకొని వచ్చాడు. అది మా మహాభాగ్యము. ఇప్పుడు స్వామివారు మొదలు ఆర్జన రచించుకున్నాడు. అది స్వామివారిని చూసిన తర్వాత మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. జై గణేష, జై జై గణేష. జై గోమాత. మేము ఇక్కడ నుంచి చాలా రోజులు మెదక్ నుంచి జనగాంలో చాలా పోయినాము. ఈ టెంపుల్ ఉండడానికి కూడా మా రామశేఖర్ గారితో మాకు తెలిసింది. చాలా అద్భుతమైన టెంపుల్ ఇక్కడ. వేదాలు కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. మేము కూడా ఎక్కడ ఈయనగా పోయినప్పుడు రావాలని అనుకుంటున్నాం. మా రామనాథేశ్వరుడి సేవలు చాలా గుళ్ళకు చాలా రకాలుగా చేస్తారు. నిన్ననే ఒక కార్యక్రమం చేసినాం. నెలకు 2 కార్యక్రమాలు సిద్ధిలో తేజాపరకం చేస్తాం. గోమాత పేరు పెట్టడం, విగ్రహాలు చేయించడం కానీ చాలా సిటీ ఛానల్ వాళ్ళు లైవ్ మొత్తం తీసుకొని వెళ్ళారు. నిన్న ఉన్న రామన్న గారికి చాలా ధన్యవాదాలు. అయ్యగారికి పాదాభివందనాలు. అలాగే సందర్భంగా ఎందుకంటే అవి మా విఘ్నాలు చదువుతుంది కాబట్టి ఇప్పుడు స్వామివారికి ఒక విన్నపం పెట్టుకుంటున్నాను. శ్వేత గణపతిని మేము రుద్రసేనని విడదలుచుకున్నాము కాబట్టి ఆ రుద్రసేనకు మాకు సంపూర్ణమైన సహకారాలు స్వామివారు మీ ద్వారా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.